నల్గొండ జిల్లా మిర్యాలగూడ న్యూ మున్సిపల్ కాంప్లెక్స్ టాక్సీ స్టాండ్ వద్ద లైట్ మోటార్ వెహికల్స్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఒక పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే సయ్యద్ కమిటీ సభ్యులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో లైట్ మోటార్ వెహికల్స్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఎండి సయ్యద్, అధ్యక్షులు ఎస్కే సయ్యద్, కమిటీ సభ్యులు ఎస్కే షఫీ, ఎండి కయూం, బి వినయ్, ముత్యాల శివ, మామిడాల శివం మరియు జి జానయ్యం, హాఫీజ్ బాయ్, మాజీ సెక్రటరీ చోటుబాయి, సీనియర్ లైన్ లీడర్ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నాం, ప్రజా ప్రతినిధులు మారుతున్నాం, తమ టాక్సీ స్టాండ్ డ్రైవర్ల సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదన్నారు. ఇంటి నుంచి బయటికి వెళితే తిరిగి వచ్చేంత వరకు గ్యారంటీ లేని బతుకులు తమవని ఆవేదన వ్యక్తం చేశారు. తమను నమ్మి వస్తున్న ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాత్రి పగలనక డ్రైవింగ్ డ్యూటీ చేసే తమను ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవైపు సరైన కిరాయిలు లేక, మరోవైపు ఫైనాన్సులు కట్టలేక, కుటుంబాన్ని పోషించలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అసంఘటిత రంగంలో ఉన్న తమ టాక్సీ డ్రైవర్లను గుర్తించి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు, ఇతర ప్రభుత్వ పథకాల వర్తింపులో తగిన న్యాయం చేయాలని కోరారు. మోటార్ వెహికల్ ట్యాక్సీ స్టాండ్ మిర్యాలగూడ ట్యాక్సీ స్టాండ్ అధ్యక్షులుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నా తోటి మిత్రులందరికీ, నా రాని మిత్రులు, వచ్చిన మిత్రులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నా మిత్రులందరికీ, ఈ జెండా ఆవిష్కరణకు వచ్చిన నా అన్నలకి, సైద్ భాయ్కి, శ్రీరన్నకి, నా మిత్రులకి, తోటి మిత్రులందరికీ ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అన్నలారా, ఇది 79వ దినోత్సవ శుభాకాంక్షలు లైట్ మోటార్ వెహికల్ తరఫున ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందరికీ పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 79 సంవత్సరాలు గడిచినా కూడా కార్మికులు డ్రైవర్లై పరిష్కారాలు కాలేదు. మా జీవితాలు, మేము బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చే గ్యారెంటీ కూడా లేని జీవితాలకు మాకు ఉండడానికి గృహాలు ఉండవు, ఇండ్లు ఉండవు. గవర్నమెంట్ మాకు ఏ సహకారం ఇస్తలేదు. దయచేసి మేము గవర్నమెంట్ తోటి కోరుకునేది ఒకటే, రేవంత్ రెడ్డి గారు, మీరు దయచేసి వర్కర్లకు, డ్రైవర్లకు, ప్రతి ఒక్క వర్కర్కి దయచేసి ఒక ఇల్లు ఇవ్వాలని మేము మా ఒక వినతి. ఎందుకంటే మీరు బయటికి వెళ్ళాలన్నా డ్రైవర్ కావాలి, మీకు ఎవరు వెళ్ళాలన్నా బయటికి డ్రైవర్ కావాలి. కానీ డ్రైవర్ బయటికి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు గ్యారంటీ లేని జీవితం మాది. అవతలను గుద్దినా మా భక్తులకు గ్యారంటీ లేదు. దయచేసి మా ఒక పేదోళ్లకు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఈ 79 సంవత్సరాలు స్వాతంత్రం దినం చేసుకునే శుభాకాంక్షలు మా ఒక అధ్యక్షుడికి మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము. తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ జీప్ కార్ అడ్డ మీద ఉన్నటువంటి డ్రైవర్ సంవత్సరం ఈ స్వాతంత్ర దినోత్సవ ఈ జెండావిష్కరణ కార్యక్రమం చేపడతా ఉన్నారు. వారికి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా గత అనేక ప్రభుత్వాలు పోతూ ఉన్నాయి, కానీ వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉందో ఇప్పటిదాకా పరిష్కారం ఇవ్వబడలేదు. గతంలో కూడా అనేక మార్లు వీళ్ళు ఆర్టీఓ కార్యాలయం కానివ్వండి, ఎంఆర్ఓ కార్యాలయం కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలకు కానివ్వండి, వీళ్ళ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ జీవితాలు గ్యారంటీ లేని జీవితాలు, బయటికి వెళ్ళి ఇంటికి చేరుకునేసరికి వీళ్ళు ఉంటారా లేదా అనేది గ్యారంటీ లేని జీవితాలు. కాబట్టి
వీళ్ళ ఉన్న వాళ్ళైనా సరే రక్షణగా ఉండాలంటే కనీసం వాళ్ళకు గూడు కావాలి. ఆ గూడు కోసమే అనేక సార్లు అనేక పద్ధతుల్లో వీళ్ళు పోరాటాలు కొనసాగించు. అయినప్పటికీ ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ వీళ్ళ జీవితాల వరకు మారలేవు. కాబట్టి ఇప్పటికైనా సరే ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి, ఉన్నటువంటి స్థానిక నాయకులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, వీళ్ళ యొక్క జీవితాల విషయంలో ఆలోచన చేసి ఇప్పుడు రాబోయే ఇళ్లలో మన ఇంద్రమ్మ ఇళ్లలో కానివ్వండి, ఇతర దాంట్లో కానివ్వండి వీళ్ళకి అవకాశాలు కల్పించాలని చెప్పి కోరుతూ ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.